లెగ్గానే బ్రష్ చేసాం, స్నానం చేయలేదు. ఇంకా చేయగానే ఇంటి దగ్గర అమ్మ టిఫిన్ చేయమంది, కానీ ఇక్కడ చిన్న రీల్ చేయాలనేసి మా ఇంటి దగ్గరలో ఉన్న హైవే మీదకి వచ్చి కూర్చున్నాను ఒక్కడనే. మన డెడికేషన్ అలాగ ఉంటుంది. దాని తర్వాత అలా లైట్గా జిమ్కి వెళ్ళి ఏదో ఒకటి లైట్గా ప్రాక్టీస్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. వెళ్ళి మనకైతే ఏ వర్క్ లేదు, ప్రెజెంట్ ఖాళీ. చూడాలి, తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తా ఇంటికి వెళ్ళాక. ఇదిగోండి, ఇది మన బైకు, మన రథం. కలుద్దాం, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ జిమ్కి వెళ్ళాక కొన్ని వర్కౌట్లు చేస్తాను, వర్కౌట్లు పెడతా. మన డైలీ రొటీన్ అంటే మరి మ్యాక్సిమం అన్నీ చెప్పాలి, కానీ మరీ బ్రష్ చేయడం కూడా చూపించలేదు. ఉంటా మరి, బాయ్. రాగానే మన వాళ్ళు ఇంగ్లీష్ సాంగ్స్ వేసారు, అలా లైట్గా థ్రెడ్మిల్ చేసాను. వెంటనే మన వాళ్ళు ఒళ్ళు ఉండబెట్టదు వీళ్ళకి, అలాగే ఏదో ఒకటి రాలుతూ ఉంటారు జిమ్లో, మన ఓజీ జిమ్లో అంతే కుర్రోళ్ళు. దాని తర్వాత అలాగా కాసేపు కూర్చొని ఫోన్ చూసుకొని మన వెయిట్ చూసుకున్నాం, 66 ఉంది. జిమ్లో అయితే మొదలు పోస్టర్లు అదిరిపోతాయి. అలా ఆలోచించి మన బాడీ కండిషన్ ఎలాగుందని చూసి లైట్గా వార్మప్ కొట్టేసి అటు ఇటు తిరిగాం కాసేపు. జిమ్ అంతా ఖాళీగా ఉంది, ఎవరు లేరు, ప్రశాంతంగా ఉంది. ఇలాంటప్పుడే మనం దబాదుబులు ఆడిస్తే సెట్ అవుద్ది చక్కగా. అలా మంచి మోటివ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటే జిమ్లో మంచి మోటివేషన్ సాంగ్స్ వేయకుండా రంగులు పాటలు వేస్తున్నారు మన వాళ్ళు. సర్లే ఏదో ఒకటి కానించేద్దామని అలా జిమ్ స్టార్ట్ చేసాం. మన షెడ్యూల్ అయితే ఫస్ట్ మిలిటరీ ప్రెస్తో స్టార్ట్ చేసి 4 సెట్స్ కొట్టేసాం. భుజాలు గజాలు అయిపోయి భయ్యా స్టార్టింగే. తర్వాత వచ్చేసి లాటరల్ రైజెస్ ఒక 4 సెట్స్ చేసాం. అది దాంతోపాటు డ్రాప్ సెట్ కొట్టాము. మొత్తం జిమ్ అంతా మంద అయినట్టు అన్నీ మన దగ్గర ఉన్నాయి. అలాగ వచ్చేసి ఫ్రంట్ రైజెస్ అవి 4 సెట్లే, అన్నీ 4 సెట్లు కొట్టేసి వెళ్ళిపోదాం అనేసి ఫిక్స్ అయిపోయాం. దాని తర్వాత మనం చిన్నప్పుడు టైర్లతో ఆడుకునే వాళ్ళం, ఇప్పుడైతే ప్లేట్స్తో ఆడుతున్నాం. బాగుంటుంది ఇది, ఈ మూమెంట్ బాగుంటుంది. జిమ్లో అంతా సర్దేసి మ్యాక్సిమం ప్లేట్స్ బార్బుల్తో అయ్యే వర్కౌట్స్ అన్నీ అయిపోయి, దాని తర్వాత ఫేస్ పుల్స్ మన రేర్ డెల్స్కి అవి కంప్లీట్ చేసిన తర్వాత ఒక 2-3 వేరియేషన్స్ కంప్లీట్ చేసాం. షోల్డర్స్ వర్కౌట్ది లాస్ట్లో. దాని తర్వాత మన బాడీ కండిషన్ వచ్చేసి ఇది బాహుబలి, అది అయింది. అటు ఇటు తిరిగాం, 4-5 వైపులు తిప్పాం బాడీని. రాగానే దోలు తీర్చుకొని షోల్డర్ వర్కౌట్ చేసుకుని రాగానే మా నాన్న ఒంట్లు బాగాలేదు, క్లినిక్ పట్టుకెళ్ళారంటే ఆకలితోని వెళ్ళి ఇవన్నీ తీసుకొని వచ్చాను. ఇప్పుడు వరకు తినలేదు భయ్య, దోలు తీరిపోతుంది. లేట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్, తినాలి. ఓకే, ఉంటా, బాయ్. మళ్ళీ నెక్స్ట్ స్నానం చేసి ఏదైనా తినేసి ఇప్పుడు ఏం చేస్తానో చెప్తాను. మన దగ్గర అయితే ప్రోటీన్ ఉంది, లాస్ట్ స్టేజ్కి వచ్చింది భయ్. అది కూడా డబ్బులు సెట్ చేసుకోవాలి, ఇంకోటి తీసుకోవడానికి. కలిపేసాం గట్టిగా, బడబడబడబడబడ ఆడించేసి మొత్తం గొంతులేసి మింగేసాం అనుకో, అయిపోయింది. తాగగానే మనకు మంచి పవర్ అయితే వస్తుంది, మామూలుగా ఉండదు, ఒళ్ళు ఎగురుతుంటుంది. ఆ సరదాకి మధ్యాహ్నం మీల్స్ అయితే చీటింగ్. ఈరోజు అర్జున్ ప్రీతి దగ్గరికి అనుకొని మనం బిర్యానీ కోసం వెళ్ళిపోయాం. మనం వస్తామని ముందే చెప్పేసాం, అన్న కూడా బిర్యానీ రెడీ ఉంచేశాడు. అలాగే వెళ్ళి తినేసి కానించేసి తిన్నగా ఇంటికి రిటర్న్. తర్వాత ఇంటికి వచ్చేసి పడుకొని అలా లేచి బయటికి వెళ్దామని మా ఫ్రెండ్ పిలిచేసరికి కళ్ళు గట్టు లైట్గా ఉబ్బయ్యమ్మ, పడుకొని లేచాం. మా ఊర్లో నాగావళి రివర్ ఉంటుంది. సాయంకాలం ఎదుగు ఇప్పుడు ఒక 4:30 అయింది. అలా నేను మా దోస్తుగాడు వచ్చాం ఊరికి, అలా టైంపాస్ చేయడానికి. బాగుంటుందిలే లొకేషన్, చూడండి. అది మరి ఈవినింగ్ కూడా టైంపాస్ అవ్వట్లేదు. అలా మళ్ళీ జిమ్కి వెళ్ళాం. మొత్తం కుర్రోళ్ళు అందరూ ఎత్తి పడేస్తున్నారు అనుకో. మా దోస్తు కూడా ఒకడు వచ్చాడు, మా ఊరు చెదగొట్టాం. నేను కూడా మళ్ళీ ఒక 2-3 వర్కౌట్లు చేసి ఇంటికి బయలుదేరాం. సాయంత్రం 9:30 అవుతుంది. అలా జిమ్కి వెళ్ళి టైంపాస్ చేసుకొని
వెళ్తున్నాం. ఇదిగోండి వంటలతో తిరుగుతాను రాలేవు. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి తినేసి పడుకోవడమే. అలా ఇంటికి వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి తినేసి అలా బయట కూర్చొని వీడియోలు కొన్ని ఉంటే ఎడిట్ చేసుకొని అలా 10:30 అవుతుంది. దాని తర్వాత ఇగో ఇప్పుడు ఈ క్లిప్ కూడా యాడ్ చేసి థంబ్నెయిల్ ఒకటి క్రియేట్ చేసి పడుకోవడమే. ఇంకా పడుకొని రేపు మార్నింగ్ లెగుతాం. అది మన డైలీ రొటీన్. అంతే అలాగే ఉంటుంది మ్యాక్సిమం, ఏం చేంజ్ ఉండదు, కానీ చిన్న చిన్న మారుతాయి. సరే ఉంటాం మరి, బాయ్. మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి మీరు. బాయ్, లవ్ యూ.